రైట్ ఎవరు మాట్లాడతలేదు సైలెంట్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భూపతి రెడ్డి గారి నాయకత్వం భూపతి రెడ్డి గారి నాయకత్వం చెప్పండి. ఇది డిసిఎంఎస్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మరి మద్దుల తాండా గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ ఛానల్ కంటున్నారు సార్? ఓకే ఓకే, నువ్వు డిస్టర్బ్ చేస్తావు నాకు. డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఇలా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. నాతో పాటు మా మండల పార్టీ అధ్యక్షులు బాలరాజ్ గారు, అదేవిధంగా సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, ఏఎంసీ డైరెక్టర్ మంగిత్య నాయక్ గారు, మరి మాజీ సర్పంచ్ లింబియా నాయక్ గారు, దత్తు గారు, మరి ఎండిఓ గారు, మరి స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీఓ గారు, మరి రైతులు, తాండావాసులు, ఈ గ్రామవాసులందరికీ నమస్సుమంజలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మరి మన ఎమ్మెల్యే గారైనటువంటి భూపతి రెడ్డి గారి నాయకత్వాన ఇలా మన నియోజకవర్గంలో దాదాపు 150, 100 నుంచి 125 సెంటర్లు మరి ప్రారంభించుకోవడం జరిగింది. వారి యొక్క ఆదేశానుసారము మరి గిరిజన తాండాలో కూడా ఇలా మారుమూల తాండాలో కూడా ప్రతి తాండాలో మరి కొనుగోలు కేంద్రాలను మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ ప్రభుత్వము రైతులు నష్టపోవద్దు, రైతుల గిట్టుబాటు ధర రావాలి, 6 నెలలు కష్టపడి రైతులు పండించిన పంటకు మరి ఒక గింజ కూడా బాజుపోకుండా మరి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి మరి గిట్టుబాటు ధరతో అమ్ముకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వము ఇలా కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఉంది. మరి దొడ్డు రకం వడ్లకు 2320 రూపాయలు, అదేవిధంగా సన్న వడ్లకు 2300 ప్లస్ 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కాబట్టి రైతులు ఒకటే మేము కోరేది, మీరు కష్టపడి మరి పండించిన పంటను మరి రైతు కొనుగోలు కేంద్రాల్లో మరి తీసుకొచ్చి మరి పంటను మరి కొనుగోలు కేంద్రాల్లో ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ రైతుల కోసము, రైతుల సంక్షేమం కోసము, రైతుకు ఎలాంటి ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో మరి పనిచేస్తున్నటువంటి పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి రైతు ఎలాంటి నిరాశ చెందకుండా మరి ఇక్కడికి తీసుకొచ్చి మీ వడ్లను అమ్ముకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై సహకార్. థ్యాంక్ యూ. పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్ ప్రారంభోత్సవానికి
ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఏడీసీఎంఎస్ చైర్మన్ తారాచందన్న గారు, అలాగే ఏపీఎం సునీత మేడం గారు, సొసైటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు, మల్లికార్జున్ రెడ్డి గారు, అలాగే మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి గారు, డైరెక్టర్లు ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్ బాలకృష్ణ గారు, డైరెక్టర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంత్య నాయక్, అలాగే మా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం వడ్లకు మద్దతు ధర ప్రకటించి దాదాపుగా ప్రతి తాండా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తాండాల్లో మాత్రం ప్రతి తాండాకు, ఎంత చిన్న తాండా ఉన్నా ప్రతి తాండాకు ఒక సెంటర్ను ఏర్పాటు చేసి ఈరోజు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుంది. ముఖ్యంగా రైతులకు తెలియజేసేది, దళారులను నమ్మి మోసపోకుండా ఖచ్చితంగా అందరూ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే వడ్లను విక్రయించాలి. ఎందుకంటే మోసం అనేది ఉండకుండా దొడ్డు రకం వడ్లకు 2320 రూపాయల చొప్పున మోసం అనేది లేకుండా, కటింగ్లు లేకుండా వస్తుంది. అలాగే సన్న రకానికి 500 బోనస్ ఇస్తుంది గవర్నమెంట్. కాబట్టి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. దళారులను నమ్మి మోసపోకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం. ఇవాళ ఉన్నాజ్పేట గ్రామంలో ఐకేపీ మరి డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకుంటున్నటువంటి మరి మండల నాయకులందరికీ, సొసైటీ చైర్మన్లకు, మరి మండల పార్టీ అధ్యక్షులు గారికి, మరి ఏపీఎం గారికి, మహిళలకు, రైతులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మాజీ సర్పంచులకు అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరి ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వము మహిళల కోసం ప్రత్యేకంగా ఇలా ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళను ఆర్థికంగా మరి చైతన్యవంతులు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మరి ప్రతి ఏరియాలో క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోవడము, మరి మహిళా గ్రూపులను మరి వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, మరి వాళ్ళు కోటీశ్వరులు కావాలని, వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు తీసుకొని బ్యాంక్ లింకేజ్ పథకాల ద్వారా మరి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క గ్రూప్కు 10 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వరకు కూడా లోన్ ఇవ్వడానికి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. మరి ఇది చాలా శుభ పరిణామం. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మన గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారి నాయకత్వాన ఇలా మన నియోజకవర్గంలో దాదాపు 150 కొనుగోలు కేంద్రాన్ని మరి ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇవాళ గత ప్రభుత్వము వరకు ఏం చేసిందనేది మనందరికీ తెలుసు, రైతులకు ఎంత ఇబ్బంది పెట్టిందనేది మనకందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ప్రతి గిరిజన తాండాలో కూడా, గతంలో గిరిజన తాండాలో కొనుగోలు కేంద్రాలు లేవు. ఇవాళ ప్రతి గిరిజన తాండాలో కూడా కొనుగోలు కేంద్రాన్ని మరి డాక్టర్ భూపతి రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మరి ఇవాళ దొడ్డు వడ్లు, మరి సన్నమడ్లు 2 రకాలు. ఇవాళ రైతులు సన్నమడ్లు వేస్తే కొంత నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వము మరి రైతులకు ఆదుకోవాలి, రైతు నష్టపోవద్దు. ఇలా రైతు లేకపోతే ఈ దేశంలో మరి మనకు ఆహారం దొరకదు. ఇలా ఈ దేశంలో మరి మన రాష్ట్రంలో, మన జిల్లాలో మరి 70% మరి పౌరులు మరి వ్యవసాయ ఆధారిత మరి పరిశ్రమలు మరి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆధారపడి మరి పనిచేస్తూ ఉన్నారు. మరి రైతులకు ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 500 రూపాయలు బోనస్గా ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. మరి రైతు భరోసా కింద మరి రైతులకు ఎకరాన 7,500 రూపాయలు మరి ఇస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే కొన్ని ప్రతిపక్షాలు మరి ఈ ప్రభుత్వం పైన ఏడుస్తూ ఉన్నాయి. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన వాళ్ళు ఇలా మేము అది చేయలేదు, ఇది చేయలేదని మరి పలుకుతూ ఉన్నారు. మరి వారికి ఇలా ఇది ఒక కనువిప్పు కావాలి. మరి వాళ్ళు ఆనాడు అవినీతి అక్రమాలతో ఎంత ఇది చేసినరో మన అందరికీ తెలుసు. మరి ఇవాళ
రేవంత్ రెడ్డి గారి నాయకత్వమా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి ఎంతో కార్యక్రమాలు చేస్తామని మహిళల కోసం మహిళలకు బస్ ఫ్రీ ఇవ్వడం జరిగింది. మరి వారికి మరి పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కూడా రాబోయే రోజుల్లో మరి ఇందిరమ్మ కమిటీ వేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో దీపావళి తర్వాత ఇందిరమ్మ పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి అదేవిధంగా మరి ఇలా మన పిల్లలు చదువుకోవడానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరి 0 నుంచి పీజీ వరకు అక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మరి వేరే ఎడ్యుకేషన్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి. ఇలా ప్రతి నియోజకవర్గాన్ని 25 ఎకరాలు మరి భూమి తీసుకొని ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వొకేషనల్ కోర్సుతో పాటు అన్ని కోర్సులను మరి అక్కడ ప్రవేశపెడతా ఉంది. మరి ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నా మరి కొంతమంది మరి కళ్ళు మరి మండుతున్నాయి. మరి వాళ్లకు కనువిప్పు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ గ్రామంలో మాకు పిలిచి మరి ఉన్నాజ్పేట్ గ్రామం చాలా పెద్ద గ్రామం, చాలా ప్రోగ్రెసివ్ రైతులు ఉన్నటువంటి గ్రామము, చాలా చైతన్యవంతమైనటువంటి గ్రామము. మరి ఇక్కడ గిరిజన తాండాలు ఉన్నాయి. మరి ఇక్కడ గిరిజన తాండాలు మరి గ్రామంలో మరి రైతులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మంచి పంటలు పండిస్తారు. మరి అలాంటి రైతులకు మేము కూడా ఎప్పుడు ఎల్లవెల్లలా తోడుండి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మాకు ఫోన్ చేయండి, మేము సహాయ సహకారాలు అందిస్తాం. లారీలు కానీ బాడ్దాన్ కానీ మరి ఎక్కడ ఏది ఇబ్బంది వచ్చినా మరి మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, ఇక్కడ మా సింగిల్ విండో చైర్మన్ గారు యాక్టివ్ ఉన్నారు, మరి మా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము కూడా ఇవాళ నడిమితాండ ఏమి కుంటు నడిమితాండ అంటే ఏది నడిమితాండ ఇప్పుడు గతంలో ఉన్నాజ్పేట్ పరిధిలో ఉండే ఇప్పుడు నడిమితాండ గ్రామ పంచాయతీ. నడిమితాండ గ్రామ పంచాయతీలో 3 తాండాలు వస్తాయి. బీరప్ప తాండ, నడిమితాండ, లక్ష్మీ చెరు తాండ, కార్నర్ తాండ, 4 తాండాలు ఒక గ్రామ పంచాయతీ. ఈ 4 తాండాల్లో కూడా 3 సెంటర్లను ఏర్పాటు చేయడం 4 సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి తాండాల్లో కూడా ఇబ్బందులు కాకుండా రైతులకు అనే ఉద్దేశంతో మేము DCMS ద్వారా కూడా ఇక్కడ నడిమి తాండాలో మరి బీరప్ప తాండాలో ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూర్చొని వీళ్ళకి సమస్యలు ఏదున్నా మాకు ఫోన్ల ద్వారా మా ఇన్ఛార్జ్ సూపర్వైజర్లు ఉంటారు. మరి ఇక్కడ 2
క్యాండిడేట్లను మేము పెడుతున్నాము. ఒక ఇన్ఛార్జ్, ఒక ట్యాబ్ ఆపరేటర్ను కూడా పెడుతున్నాము. ఇంకో అడిషనల్గా అవసరం అనుకుంటే ఇంకో క్యాండిడేట్ను కూడా పెడతాము. ఎలాంటి గతంలో ఇబ్బందులు జరిగినాయని చెప్తా ఉన్నారు. అలాంటి ఇబ్బందులు జరగకుండా ఖచ్చితంగా మీ యొక్క పండించినటువంటి పంటను ఖచ్చితంగా తీసుకుపోవడానికి మరి నాణ్యమైన పంటను మీరు తీసుకురావాలి. తాళ్ళు తప్పలు ఉండద్దు. ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారం మన ఏఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారం ఉన్నదనుకో మీ కటింగ్ కాదు, ఏం కాదు. ఒకవేళ మీరు తాళ్ళు తప్పలు తీసుకొచ్చిందనుకో రైస్ మిల్లు ఏమంటాడు, ఇది నాకు వద్దంటాడు, మళ్ళీ రిటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటిది కాకుండా నాణ్యమైనటువంటి పంటను మీరు తీసుకురండి. మనము నాణ్యమైనటువంటి పంటను తీసుకొస్తే ఏదైతే ఎంఎస్పి రేటు ఉందో సన్నపట్లకు 2300 ప్లస్ 500 బోనస్, దొడ్డట్లకు 2320 రూపాయలు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది, ఇస్తుంది. కాబట్టి గిరిజనులు కూడా ఎక్కువ మంది గిరిజనులు రైతులు మరి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా చేయడం జరిగింది. ఎందుకంటే రైతులకు చెప్పేది ఒకటి ఏంటంటే మనకు గవర్నమెంట్ మద్దతు ధర మంచిగానే ఇస్తుంది. 2300 దొడ్డు రకానికి, కామన్ రకానికి అంటే సన్నబి 2300 ప్లస్ 500 బోనస్ మన ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి దళారులకు వాళ్ళ మాటలకు మోసపోయి అమ్మవద్దు. ఎందుకంటే అరగాల మనం కష్టపడి వాళ్ళకు ఏదో చెప్పిన దానికి మనం మోసపోయి కొద్దిగా మనం ఓపిక నశించి వాళ్ళకి ఇచ్చినట్టయితే మనం మోసపోయినట్టు అవుతాం. కాబట్టి వాళ్ళకి అమ్మద్దు అని చెప్పడానికి మేము కూడా చెప్పడం జరుగుతుంది. అన్నగారు సో దాని కొరకే చెప్పడానికి వచ్చిండు. ఈ సందర్భంగా నేను మనవి చేసి మీ రైతులందరికీ చెప్తున్నా. కాబట్టి ఇది తర్వాత అన్నగారు సో అదే విషయం చెప్తాడు. కాబట్టి నేను ఇవాళ మరి మన దర్పల్లి సింగిల్ విండో అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి అన్నగారు, మరి మన మండల పార్టీ అధ్యక్షులు బాలరాజ్ గారు, మరి ఇతర ప్రజాప్రతినిధులు, మరి అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ మంత్య నాయక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ డైరెక్టర్లు, ఇక్కడ తాండా నాయకులు అందరికీ పేరు పేరున రామ్ రామ్ जय सेवालाल। आज अपन सिताईपेट तांडेर में वड्ల కొనుగోలు కేంద్రం अपन ప్రారంభించా సొసైటీ ఆధ్వర్యంలో DCMS ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది। మరి ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో దాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతా ఉన్నాం। మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే గోర్మాటి, ఇలా గోర్మాటికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది। ఇలా రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ। ఇలా తాండాల్లో స్కూళ్ళు కట్టింది ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ। ఇలా తాండాల్లో మరి ఇండ్లు కట్టింది ఏ పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ। రోడ్లు వేసినటువంటి పార్టీ ఇలా ఇందిరాగాంధీ గారు, మరి రాజీవ్ గాంధీ గారు, మరి ఇలా రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబాన్ని మరి పార్టీకి అంకితం చేసినటువంటి వాళ్ళు। మరి అందుకే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మన ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపత్ రెడ్డి గారి నాయకత్వాన మన నియోజకవర్గ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి దాదాపు చిన్నవి పెద్దవి 80 తాండాల వరకు ఉన్నాయి। మరి 70 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, గిరిజన గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మరి దాదాపు 250 గ్రామాలు ఉన్నాయి। మరి ఇంత పెద్ద నియోజకవర్గంలో మరి గిరిజనులు ఎక్కువగా ఉన్నారు, గిరిజన రైతులు ఎక్కువగా ఉన్నారు। ఇలా బంజారాలంతా లంబాడీస్ అంతా మరి
వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అనే ఉద్దేశంతో ప్రతి గిరిజన తాండాలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మేమందరము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి వారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మరి ప్రతి తాండాలో మరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ. మరి ఆ కొనుగోలు కేంద్రాన్ని మరి మీరందరూ సద్వినియోగం చేసుకొని 6 నెలలు మనం కష్టపడి మరి రాత్రింబవలు చిన్న పిల్లల్లాగా చూసుకొని పండించినటువంటి పంటను మరి దళారుల చేతిలో పెట్టవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వము సన్న వడ్లకు 2300 మరియు బోనసు మొత్తం 2800 రూపాయలు మరి ఒక క్వింటాల్కి మనకి ఇస్తూ ఉంది. మరి అదేవిధంగా దొడ్డడ్లకు 2320 రూపాయలు మరి ప్రభుత్వము రేట్ కట్టిస్తుంది. ఇలా ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని అప్పులు ఉన్నా మరి ఇలా ప్రతి గింజ కూడా కొనుక్కొని మరి ఇక్కడ మనకు గోడౌన్స్ లేవు పెట్టుకోవడానికి. రైస్ మిల్లర్స్ సతాయిస్తున్నారు. రైస్ మిల్లర్స్ ఏమంటున్నారంటే మాకు 100 ఒక క్వింటాల్కి 67% మనకు గవర్నమెంట్కి ఇవ్వాలి వాళ్ళ బియ్యము. కానీ వాళ్ళు అనేది ఏంటంటే మేము 60 ఇస్తాం 59 ఇస్తాం అంటున్నారు. మరి అప్పుడు మరి గతంలో వాళ్ళు ఎంతో లాభాలు గడించారు. కానీ ఇవాళ ప్రభుత్వానికి బ్లాక్మెయిల్ చేస్తుండ్రు, రైతులకు బ్లాక్మెయిల్ చేస్తుండ్రు. మరి నిన్ననే రైస్ మిల్లర్స్తో ప్రభుత్వం మాట్లాడుతుంది. మరి రేపు కూడా ఒక పాలసీ తీసుకువస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో మరి అన్ని కాంటలు మరి ప్రారంభం అవుతాయి. మరి కొంతమంది రైతులు అరే ఇది అవుతుందో కాదో మరి ఏం చేస్తారేమో అనే భయము, అంటే పైన ప్రకృతి దేవుడు మనకు కరుణించడం లేదు. అప్పుడే వర్షం వస్తుంది, అప్పుడే ఎండలు వస్తున్నాయి అని రైతులు భయపడుతున్నారు. ఎక్కడ నా అంతే మాకు ఇబ్బందులు అవుతాయి. కానీ ఏది ఏమైనా ప్రతి గింజను కొనడానికి ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉంది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్న రైతులందరికీ మన పంటను తక్కువ ధరకు అమ్మకండి. ఒకవేళ రేటు మీకు మంచిగా వచ్చిందనుకో, ఎంఎస్పి రేటు ప్రకారం వచ్చిందనుకో, మేము కాదంటలేము. ఎందుకు ఈ కొనుగోలు కేంద్రం మేము కాంపిటీషన్తో ఏర్పాటు చేస్తున్నామంటే తొందరగా వెళ్ళిపోవాలి, లారీల సమస్యలు ఉండొద్దు, రైస్ మిల్ సమస్యలు ఉండొద్దు అని ఎక్కువ సెంటర్లను కూడా ప్రారంభించుకుంటున్నాము. కాబట్టి స్టార్ట్ అయిపోగానే ఇమ్మీడియట్లీ హమాలోలు ఉన్నారు, బార్దాన్ వచ్చింది, అన్నీ సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక పర్మిషన్ రాగానే ఈ 2-3 రోజుల్లో మీరు సమయం పాటించాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి మాకు ఘనంగా సత్కరించినటువంటి సితాయిపేట తాండా నాయకులందరికీ మరి ఇక్కడ మా చైర్మన్ గారు, డైరెక్టర్లు, మరి నాయకులకు, యువకులకు, రైతులకు అందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ దీన్ని దమ్మన్నపేట మరియు తాండా రైతులకు, నాయకులకు, మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మరి మాతో వచ్చేసినటువంటి మిత్రుడు బాలరాజ్ గారికి, చిన్నారెడ్డి మల్లికార్జున్ రెడ్డి అన్నగారికి, మరి అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ మంక్య నాయక్ గారికి, మరి
బంజారా సేవా సంఘం మండల అధ్యక్షులు లాల్ సింగ్ గారికి, మాజీ సర్పంచ్ శంకర్ గారికి, మరి వీడిసి అధ్యక్షులు, మరి సొసైటీ డైరెక్టర్లు, మా యువజన సంఘం కాంగ్రెస్ పార్టీ యువకులకు, మరి రైతులకు అందరికీ పేరు పేరున సహకార వందనాలు. మరి ఇవాళ పొద్దున్నుంచి అన్ని గ్రామాల్లో దాదాపు 5-6 గ్రామాలు మరి సల్పబండ చేసుకొని ఇక్కడ కూడా వరి DCMS ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. మరి రైతులు తాము పండించినటువంటి పంటను మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రంలో తీసుకొచ్చి మరి ఓపికతో మరి చన్ని బట్టి నాణ్యమైన ధాన్యాన్ని సరఫరా చేస్తే మరి నాణ్యమైన ధాన్యానికి ఏ గ్రేడు ధాన్యానికి 2,320 రూపాయలు, మరి బి గ్రేడు ధాన్యానికి సన్నం ధాన్యానికి 2,300, మరి అదేవిధంగా అదనంగా 500 రూపాయలు సన్నం ధాన్యానికి 500 రూపాయలు మరి ప్రభుత్వము బోనస్గా రైతులకు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. 2 రోజుల్లో మరి ధాన్యం కాంటలన్నీ మరి లారీల అలాట్మెంట్ కానీ రైస్ మిల్ అలాట్మెంట్ కానీ ఇంకా 2 రోజుల్లో అవుతుంది. దానికంటే ముందుగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు భూపత్ రెడ్డి గారి ఆదేశానుసారము మేమందరము ఇక్కడ విచ్చేసి మరి కాంటలను ప్రారంభించుకోవడము, మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి రైతుల సంక్షేమం కోసము మరి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. ఇలా రైతు పండించినటువంటి పంటను మరి వరి కావచ్చు, మక్కలు కావచ్చు, జొన్నలు కావచ్చు, గతంలో సామాలు కూడా పండించినాం మనము. మరి గతంలో ఎర్రడ్లు కూడా వండించినాము, నల్లడ్లు కూడా వండించినాము. మరి ఆనాడు ఇలా మరి బోర్లు లేకుండే, వాటర్ ఫెసిలిటీ లేకుండే ఆనాడు పండించి తిన్నాము. మరి ఇవాళ మరి ఎక్కువగా వరి ధాన్యాన్ని మన రైతులు పండిస్తూ ఉన్నారు. మరి వారికి గిట్టుబాటు ధర రావడము, ఒక ఎకరాన దాదాపు 40 నుంచి 50 క్వింటాలు వస్తున్నాయి కదా, బస్తలు 60 వస్తున్నాయి, బస్తలు 35 నుంచి 40 క్వింటాలు వస్తూ ఉంది. మరి చాలా బాగానే ఉంది. మరి అయినప్పటికీ మరి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో మరి సన్నడ్లకు పెట్టుబడి ఎక్కువ ఉంటుంది. దానికి దోమపోటు కానీ ఇతర తెగుళ్ళు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని 500 రూపాయలు ప్రభుత్వము ఆలోచించి మరి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి బోనస్ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. అందుకే కొంత లేట్ అయింది. అయినప్పుడు ఈసారి ఏమైంది, మరి వర్షాలు ఎక్కువ పడటం వలన ముందు పంటలు వేయడం జరిగింది. అందుకే ముందు మరి కళ్ళాలోకి ధాన్యం వచ్చింది. ఎప్పుడు మనము దీపావళికి ధాన్యం కాంటలు ప్రారంభించుకుంటున్నాము, కానీ ఇప్పుడు వారం 10 రోజులు ముందుకు వచ్చాయి. కాబట్టి రైతులు ఇబ్బంది పడకుండా, దళారులను అమ్మకుండా, ఎందుకంటే దళారులు చెప్పి మరి నేను ఇంత ఇస్తాను అంత ఇస్తానని చెప్పి మరి వారం రోజులు అంటారు, 15 రోజులు అంటారు, కొందరు పేర్లు మార్చుకొని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, డబ్బులు ముంచేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా జాగ్రత్త పడండి. మంచి రేట్ వస్తుందని మీరు వాళ్ళకి ఇచ్చిండ్రు అనుకో, ఒక ఫస్ట్ టైం ఇస్తాడు, రెండోసారి మరి ముంచేసి వెళ్ళిపోయింది అనుకో. మనం చాలా చూశాము, అనుభవించాము. రైతులు నష్టపోవద్దు అనే ఉద్దేశాన్ని మేము మీ అందరికీ ప్రచారం చేస్తున్నాము, చెప్తున్నాము. మీరు ఇబ్బంది పడద్దు. ఒక వారం రోజుల్లో అంతా మేము లైన్కి వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు అన్యత భావించకుండా, ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల పక్షపాతి, రైతుల కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి మీరు బయట వాళ్లకు అమ్మి నష్టపోవద్దని చెప్తూ ఈ సందర్భంగా మేము వచ్చేంత వరకు మీరందరూ మాకు స్వాగతం పలికి మీరందరూ మాకు గౌరవించినందుకు మీ అందరికీ పేరు పేరున మీ తాండవాసులకు, మరి దమ్మనపేట గ్రామవాసులకు, పెద్ద మనుషులకు, అందరికీ రైతులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అయిన బాలకృష్ణ గారు గౌరవనీయులు, అదేవిధంగా నాతో ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు బాలరాజ్ గారు, మరి మన సొసైటీ అధ్యక్షులు మల్లుకార్జున్ రెడ్డి గారు, మరి ఏఎంసీ డైరెక్టర్ మంగిత నాయక్ గారు, మరి ఇక్కడ ఏపీఎం సునీత గారు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ గ్రామ పెద్దలు, రైతులు, మరి ఇవాళ చాలా సంతోషము. ఇలా ఐకేపీ ద్వారా కూడా ఇలా మహిళలను వ్యాపారవేత్తలుగా, ఎంటర్ప్రైజనర్గా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గౌరవ మన ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళను ప్రోత్సహిస్తూ ఎస్హెచ్జి గ్రూపుల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడము, వాళ్ళు కూడా పురుషులతో సమానంగా మేము కూడా సైతం మేమేం తక్కువ ఉన్నాము, మేము కూడా పని చేయగలము, మేము కూడా వడ్ల కొనుగోలు చేయగలము, మేము కూడా రోడ్లు వేయించగలము, ఇలా క్యాంటీన్లు నిర్వహించడానికి కూడా మరి డాక్రా గ్రూపులను ప్రోత్సహించడం ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ, మహిళలకు ఎంత అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉందో మీ అందరికీ తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మహిళలను అన్ని రంగాల్లో 50% మనం అనుకుంటున్నాం ఇప్పుడు, కానీ 60% మహిళలే ఇప్పుడు వ్యవసాయదారులుగా. ఇప్పుడు గిరిజన తాండాలో పోయి చూస్తే ప్రతి మహిళ కష్టపడి పొలంలో పనిచేస్తుంది, సాయంత్రం వచ్చి వంట చేస్తుంది, మరి పిల్లలను చూసుకుంటుంది. పురుషులు కూడా కష్టపడతారు, కానీ వాళ్ళకు కొన్ని బాధ్యతలు తక్కువ ఉంటాయి, కానీ మహిళలకు ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. చిన్న పిల్లలను చూసుకోవడే, వంటలు చేసుకోవాలి, మళ్ళీ పురుషులతో సమానంగా కూడా మరి ఇలా పొలాల్లో పనిచేస్తున్నారు. మరి వాళ్లకు మనం చేతులెత్తి దండం పెట్టవలసిన అవసరం ఉంది. మరి వాళ్ళను మరి మన ప్రభుత్వము, మరి రేవంత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు భూపతి రెడ్డి గారు అందరూ కలిసి మనం నియోజకవర్గంలో మరి చాలా ఐకేపీ ద్వారా దాదాపు 20 సెంటర్లను కూడా ఇవ్వడం జరిగింది. వారు సక్సెస్ఫుల్గా మరి వాళ్ళు నిర్వహించాలని, మరి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు మా సొసైటీతో పాటు డిసిఎంఎస్తో పాటు ఐకేపీ కూడా మేము ఎల్లవెల్లలా మీకు కూడా సహకారం చేస్తాము. మరి మిమ్మల్ని కూడా, మీ గ్రూపులను కూడా ప్రోత్సహిస్తాము. ఎందుకంటే మహిళలు ముందుకు రావాలి, అందరూ సమానంగా ప్రతి ఒక ఇంట్లో ప్రతి ఒక్కరు పని చేయవలసింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, భూములు ఎక్కువ ఉండేవి, కానీ ఖర్చులు తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు ఒక కుటుంబము, భార్య భర్తలు, 2 పిల్లలు వ్యవసాయం చేయాలి, మరి కుటీర పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసుకోవాలి, ఇలాంటి వడ్ల కొనుగోలు సెంటర్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి. అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరూ మరి పని చేస్తేనే మన కుటుంబం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, గ్రామం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన జిల్లా బాగుపడుతుంది, దేశం కూడా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా మనం ఆర్థికంగా బాగా ఉంటేనే మరి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళగలదు. మన జేబులో డబ్బులు లేకపోతే మరి ఏం చేయలేము. కాబట్టి ఇంట్లో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పని చేస్తేనే మన పిల్లలను చదివించగలము, ఉన్నంత విద్యావంతులను చేయగలము, మరి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆడపిల్లలను కూడా ఖచ్చితంగా చదివించి వాళ్ళను కూడా ప్రయోజకులకు చేయగలగము అనే ఉద్దేశాన్ని, మన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరి వారిని కూడా మనము ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. కేంద్రానికి విచ్చేసినటువంటి తారాచంద్ర సార్ గారికి, మరి మా బాలరాజ్ సార్ గారికి, ఇతర మా అధ్యక్షులకి, మా వివోఏలకు, మా సీసీలకు, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతుకి, మరి పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఏ గ్రేడు 2320, బి గ్రేడు 2300. ఎవరైనా కూడా రైతులు వాళ్ళను దళారులకు అమ్మకుండా మనము ఓపెన్ చేసిన కొనుగోలు సెంటర్కి మాత్రమే అమ్మాలని మరి ఈ యొక్క గవర్నమెంట్ ప్రతి దగ్గర తండాలు కానీ విలేజ్లు కానీ అక్కడ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. మేము అందుకే ముందస్తుగానే మరి అమాలీలను కూడా చాలా రోజుల నుండి పిలిపించుకొని రెడీగా ఉంచినాము. ప్రతి ఒక్కరూ ఏది ఉన్నా కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మీ దగ్గరికే వచ్చి ఈ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ ధరలకు మీరు మోసపోకుండా ప్రతి ఒక్క గింజ రైతు పండించిన ప్రతి గింజను ఎవరు వేస్ట్ చేయకుండా మేము ప్రారంభించిన
ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మరి ఇవ్వండి. మీరు మరి మీకు సంబంధించిన ఆధార్ కార్డులు అవన్నీ తొందరగా తీసుకొస్తే మేము కూడా తొందరగా ట్యాబ్ ఎంట్రీ చేస్తాము, అమౌంట్ మీకు తొందరగా వస్తాయి. ఇవాళ ఇస్తాము రేపు ఇస్తామంటే కొద్దిగా మీరే ఇబ్బంది పాలవుతారు. కాబట్టి మీరు జోకేటప్పుడే మీ టోటల్గా డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేస్తే మీకు సంబంధించిన అమౌంట్ మీకు ఒక 2 days వరకు మీ ఖాతాలో అమౌంట్ జమ చేస్తున్నాము. మరి ఈ కొనుగోలు కేంద్రానికి మరి పిలవంగానే సార్ వాళ్ళు వీళ్ళందరికీ వచ్చింది కాబట్టి మా ఐకేపీ తరఫున వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు.